రాజీనామా చేసిన తప్పులు మాత్రం విజయసాయిరెడ్డిని వెంటాడుతాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. చాలా మంది వైసీపీని వీడుతారంటూ కామెంట్స్ చేశారు. రాజీనామా పేరుతో విజయసాయిరెడ్డి డ్రామాలు చేస్తున్నారంటున్న పార్థసారథితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం దానిపై మంత్రి పార్థసారథి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆయన అడిగి మరిన్ని సార్, ఏదైతే విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం ఎలా చూస్తారు? అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం. దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం కాదు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. మా పరిపాలన అంతా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మనం టార్గెట్ చేయటం కానీ వెంజెన్స్ పాలిటిక్స్ చేయటం కానీ చేయము. ఈ ప్రభుత్వం కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా నిలబెట్టడం కోసమే పనిచేస్తానని చెప్పేసి కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి ఎందుకని అంత సడన్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది? ఎందుకని అంటే ఆ పార్టీలో ఎమ్మలేకపోతున్నారంటారా? అంటే ఇది మాకు సంబంధించిన విషయం కాకపోయినప్పటికీ కూడా అందరూ అనుకునేది ఏంటంటే ఆ పార్టీ నాయకత్వంతో విసిగి వేసారిపోవటం కానివ్వండి, ఆ పార్టీ ఆలోచన విధానం లేకపోతే మొండి విధానం కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ నాయకత్వం యొక్క ఆలోచన సరళకి విసిగి వేసారి విజయసాయిరెడ్డి గారు కాదు బయట చెప్పుకుంటా ఉన్నారు. చాలామంది ఇంకా బయటికి వచ్చేస్తున్నారని చెప్పేసి బహుశా ఆ పార్టీ వ్యవహార శైలితో విసిగి వేసారి ఆయన రాజీనామా చేసి ఉండొచ్చు. ఇప్పుడు బయటకు వచ్చి నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పడం ఎలా చూడవచ్చు అంటారు? వ్యవసాయం చేసుకుంటాం, ఎవరు వ్యవసాయం చేసినా కూడా ఆహ్వానించదగ్గ విషయమే. కాకపోతే ఆయన ఒక వ్యవసాయదారుడిగా ఇప్పుడు గుర్తింపు పొందినట్లయితే నాకు తెలియదు. ఆయన ఎక్కువగా గుర్తింపు పడింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిటర్గా. జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయనకి తోడుగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. మరి బహుశా ఇప్పుడు కొత్తగా ఏదైనా వ్యవసాయం ప్రారంభిస్తే అది మంచి కార్యక్రమం అని చెప్పేసి అనుకుంటాం. ఇంకోటి ఈరోజు ఆయన ఒక విషయం చెప్పారు ఏంటంటే, అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు, నేను అబద్ధాలు ఆడలేకే ఇవాళ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆయన చివరగా చెప్పడం కూడా జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? ఆయన చాలా సత్యవంతుడా లేకపోతే అసలు ఏంటి? అంటే ఆయన పెద్ద వ్యక్తి, అబద్ధాలు ఆడలేకే అంటే అబద్ధాలు ఆడమంటుంది ఎవరో కూడా ఆయన చెప్పినట్టు కొంచెం బాగుండేదేమో. ఆ పెద్ద ఆయన గురించి నేను కామెంట్ చేయటం కరెక్ట్ కాదు. కానీ అబద్ధాలు ఎందుకు ఆడాల్సి వస్తుంది అనే విషయం మీద మాత్రం ప్రజలు ఆయన్ని చాలా దగ్గరగా చూశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా నెంబర్ 2గా ఉన్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడారు, ఆయన ఏం చేశారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు కాబట్టి రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటారు. కెమెరామెన్ విలియన్స్ పూర్ణ, ఏబీ ఆంధ్ర.